ముందుగా మన తండ్రి అయిన దేవునికి, ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేవేల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఈ యొక్క మార్నింగ్ ప్రేయర్ ద్వారా లేఖనమేమి చెప్పుచున్నది అని ఆలోచించి, అనేక మందిని ఆలోచింప చేయడానికి చేరువచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు తెలియజేస్తున్నాము. అందరికీ వందనములు. సహోదరులు సుబ్రహ్మణ్యం గారి ప్రారంభ ప్రార్థనతో ఈనాటి మార్నింగ్ ప్రేయర్ కార్యక్రమమును మనం ప్రారంభించుకుందాము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాం. నాయన, గడిచిన దినం నుంచి దినం వరకు నాయన మీ యొక్క సజీవమైన రెక్కల చాటును కాచి రాసి భద్రపరిచి మమ్మల్ని నా ప్రభువ ఈ యొక్క మరొక ఉదయకాల సమయంలో నైనా నేను స్తుతించి ప్రార్థించుకుని గొప్ప అవకాశాన్ని మీరు మాకు ఇచ్చినందుకు మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనిచున్నాం. నాయనా, ప్రియులు, సహోదరులు, దైవదాసులు నాయన, ప్రతిరోజు మాకు వినిపిస్తున్న వర్తమానాలను బట్టి నాయన ఆత్మీయంగా ఎంతో బలపడడానికి నా ప్రభువా మీరు మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని ప్రతి సహోదరులు కూడా సద్వినియోగం చేసుకుని నా ప్రభువా నాయన నీలో ఇంకా మరింతగా లోతైన అనుభవాల్లోకి వెళ్ళడానికి నాయన మేము ఈ గ్రూప్ ద్వారా చేస్తున్న ఈ పరిచర్య నాయన మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఇంకా బలంగా నా ప్రభువా ఆత్మీయమైన జ్ఞానంలో ఎదగడానికి నాయన మీరు మాకు ఇచ్చిన ఏ గొప్ప సహవాసాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనిచున్నాం. నాయన, ఈ సహవాసము నా ప్రభువా మేము ఇలాగ కొనసాగించి మీ రాకడ వరకు కూడా నాయన మేము నాయన ఫలించి అభివృద్ధి చెంది నాయన ఆత్మీయంగా నాయన వృద్ధిలోకి రావడానికి కృప చూపించండి దేవానికి స్తోత్రములు. గ్రూప్లో ఉన్న ప్రతి సహోదరుడు కూడా నాయన మేము దీవించి ఆశీర్వదించండి దేవానికి స్తోత్రములు. అలాగే మాకు వాక్యాన్ని బోధిస్తున్న దేవకిరణ్ గారి కుటుంబాన్ని, అనిల్ గారి కుటుంబాన్ని, ఇంకా మిగిలిన సభ్యులను నాయన మీరు దీవించి ఆశీర్వదించిన దైవ వందనాలు. అలాగే నాయన వినటమే కాకుండా నాయన విన్న మాటలు నాయన మా అంతరంగంలో భద్రపరుచుకుని మేము ఇంకా నా ప్రభువా నీ యొక్క జ్ఞానమందు నాయన వృద్ధి చెందడానికి కృప చూపించండి దేవానికి స్తోత్రములు. నాయన అలాగే నాయన ఈ యొక్క గ్రూప్ని నా ప్రభువా ఎంతో నాయన బలపరిచి అందరినీ ఏకంగా చేసిన ప్రభు నడిపిస్తున్న రవి గారి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఆయన మేము ఏ ప్రాంతాల వారమైనా, మేము ఎక్కడ ఉన్న వారమైనా తండ్రి మీ యొక్క రక్తం చేత నాయన కడగబడిన వారం కాబట్టి నా ప్రభువా మేమందరం సహోదరులుగా నాయన ఈ యొక్క సహవాసంలో ముందుకు సాగడానికి కృప చూపించండి. నాయన ప్రతి యొక్క మాటను నాయన ఎంతో శ్రద్ధగా విని మా ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకోవడానికి మీరు కృప చూపించండి. ఇటు ధన్యత మీరు మాకు ఇచ్చినందుకు ఈ ఉదయకాల సమయంలో నాయన సహోదరుల ద్వారా మీరు ఏ వర్తమానాన్ని మీరు మాకు వినిపించబోతున్నారో ఆ మాటలు మేము విని గ్రహించి విశ్వసించి నాయన ముందుకు సాగడానికి కృప చూపించండి. అలాగే చెప్పబోయే సహోదరులకు మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయము తోడుగా ఉండి నాయన మీరే నడిపిస్తారని, ఆది నుంచి అంచె వరకు క్రమంగా మీరే అధ్యక్షులుగా ఉండి నడిపిస్తారని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రార్థన చేసినటువంటి సహోదరులు సుబ్రహ్మణ్యం గారికి వందనములు తెలియజేస్తున్నామండి. ఈ సమయంలో మొదటి పాటగా సహోదరులు భాస్కర్ రావు గారు పాడి వినిపిస్తారు. రెండవ పాటగా లాలయ్య గారు పాడి వినిపిస్తారు. వందనాలండి. హలో.
వినిపిస్తుంది, పాడండి. ఆ, వందనాలు. సంగమా మేలుకొనుమా, ప్రేమ భావాలు నింపుకొనుమా. సంగమా మేలుకొనుమా, ప్రేమ భావాలు నింపుకొనుమా. సంగమా కులము బలమాని తలపోయేక, కలహం ద్వేషం విడనాడు. కులము బలమాని తలపోయేక, కలహం ద్వేషం విడనాడు. రక్షకుడేసుని ఆశించుమా, రక్షకుడేసుని ఆశించుమా, కలుగు క్షేమం కలకాలము, కలుగు క్షేమం కలకాలము. సంగమా మేలుకొనుమా, ప్రేమ భావాలు నింపుకొనుమా. సంగమా కలదు విలువ ప్రభు సేవకు, కలసి మెలసి నడయాడుమా. కలదు విలువ ప్రభు సేవకు, కలసి మెలసి నడయాడుమా. చెలిమి కలిగి జీవించగా, చెలిమి కలిగి జీవించగా, కలత వెళితే ఎడబాయను, కలత వెళితే ఎడబాయను. సంఘమా మేలుకొనుమా, ప్రేమ భావాలు నింపుకొనుమా. సంఘమా మనసు నిలుపు న్యాయానికి, నిజము పలుకు ప్రతివానితో. మనసు నిలుపు న్యాయానికి, నిజము పలుకు ప్రతివానితో. కలదు జయము సత్యానికి, కలదు జయము సత్యానికి, సాగి పొమ్ము ప్రభుదారిలో, సాగి పొమ్ము ప్రభుదారిలో. సంఘమా మేలుకొనుమా, ప్రేమ భావాలు నింపుకొనుమా. సంఘమా. అందరికీ వందనాలండి. క్రీస్తు నామములో కూడి వచ్చినటువంటి సహోదరులందరికీ కూడా వందనాలండి. పాట పాడుకొని దేవుని మహిమార్థమై ఒక పాట పాడుకుందాం. నాకన్నా ముందు పాట పాడిన సహోదరుడికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు, నిరతమునే నిన్ను చూడ.
అల్పయు నీవే ఒమేగయు నీవే, అల్పయు నీవే ఒమేగయు నీవే, ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతంబునే నిన్ను చూడ. లెక్కలేని మార్లు పడిపోతిని, దిక్కులేని వాడనేనైతిని. లెక్కలేని మార్లు పడిపోతిని, దిక్కులేని వాడనేనైతిని. చక్కజేసి నా నేత్రాలు తెరచి గ్రక్కున నిన్ను చూడనిమ్ము. చక్కజేసి నా నేత్రాలు తెరచి గ్రక్కున నిన్ను చూడనిమ్ము. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతంబునే నిన్ను చూడ. ఎరిగి ఎరిగి నేను చెడిపోతిని, యేసుని గాయము రేపితిని. లెగిరి ఎగిరి నేను చెడిపోతిని, యేసుని గాయము రేపితిని. మోసపోతిని నీ దృష్టి తొలగితి, దాసుడ నిన్ను చూడనిమ్ము. మోసపోతే నీ దృష్టి తొలగితి, దాసుడ నన్ను చూడనిమ్ము. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడ. విశ్వాసకర్త ఓ యేసు ప్రభు, కొనసాగించు వాడ యేసు ప్రభు. విశ్వాసకర్త ఓ యేసు ప్రభు, కొనసాగించు వాడ యేసు ప్రభు. వినయముతో నీ వైపు చూసు విసుకాక పరుగెత్తనిమ్ము. వినయంబుతో నీ వైపు చూసు విసుగాక పరుగెత్త నేర్పు. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతంబునే నిన్ను చూడ. కంటికి కనబడని వెన్నెయో, చెవికి వినబడని వెన్నెయో. కంటికి కనబడని వెన్నెయో, చెవికి వినబడని వెన్నెయో. హృదయ గోచరము కానే ఎన్నెయో, సిద్ధపరచితివ నాకై. హృదయ గోచరము కానే ఎన్నెయో, సిద్ధపరచితివ నాకై. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతంబునే నిన్ను చూడ. అల్పయు నీవే ఒమేగయు నీవే, అల్పయు నీవే ఒమేగయు నీవే. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతంబునే నిన్ను చూడ. వందనాలయ్యా, వందనాలు. చాలా చక్కగా పాటలు పాడి దేవుని నామమును మహింపరిచినటువంటి సహోదరులు ఇరువురికి కూడా ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తూ
సమయంలో సంఖ్యాకాండము 2వ అధ్యాయము వాక్యపట్టణ భాగంలో చదువుకుందాము. సహోదరులు స్వామి గారు మొదటి 3 వచనములను చదివి వినిపిస్తారు. తర్వాత 4వ వచనం నుండి 16వ వచనం వరకు సహోదరులు నతానీయులు గారు చదువుతారు. 17వ వచనం నుండి 24వ వచనం వరకు సహోదరులు సుబ్రహ్మణ్యం గారు చదువుతారు. 25వ వచనం నుండి చివరి వరకు నేను చదువుతాను. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. కూడా వచ్చి మీ అందరికి యేసు ప్రభు నామములో వందాలండి. సంఖ్యాకాండము 2వ అధ్యాయము 1 నుంచి చదువుదాము. మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలాగు సెలవిచ్చును, ఇశ్రాయేలులందరూ తమ తమ పితరుల కుటుంబముల డెక్కములను పట్టుకొని తమ తమ ధ్వజము నొద్ద దిగవలెను. వారు ప్రత్యక్షపు గుడారమున కెదురుగా దాని చుట్టూ దిగవలెను. సూర్యుడు ఉదయించి తూర్పు దిక్కున యోధ పాళ్లపు ధ్వజము గలవారు తమ తమ శానల చొప్పున దిగవలెను. నాదాబు కుమారుడైన నయసోను యోధ కుమారులకు ప్రధానుడు. ఉందానండి. ముందుగా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ సంఖ్యాకాండం 2వ అధ్యాయము 4 నుంచి 16 వరకు చదువుకుందాం. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన పురుషులు 74,600 మంది. అతని సమీపమున ఇస్సాకారు గోత్రికులు దిగవలెను. సూయారు కుమారుడైన నెతనేలు ఇస్సాకారు కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన పురుషులు 54,400 మంది. అతని సమీపమున జెబూలూను గోత్రికులు ఉండవలెను. హేలోను కుమారుడైన ఎలియాబు జెబూలూనీయులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు 57,400 మంది. యూదా పాలెంలో లెక్కింపబడిన వారందరూ వారి సేనల చొప్పున 186,400 మంది. వారు ముందర సాగి నడవవలెను. రూబేను పాలెపు ధ్వజము వారి సేనల చొప్పున దక్ష దిక్కున ఉండవలెను. షెదేయూరు కుమారుడైన ఏలీషూరు రూబేను కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు 46,500 మంది. అతని సమీపమున సిమ్యోను గోత్రికులు దిగవలెను. షురిషద్దాయి కుమారుడైన షెలుమియేలు సిమ్యోను కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు 59,300 మంది. అతని సమీపమున గాదు గోత్రముండవలెను. రఘుయేలు కుమారుడైన ఎలియాషాపు గాదు కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు 45,650 మంది. రూబేను పాలెములో లెక్కింపబడిన వారందరూ వారి సేనల చొప్పున 151,450 మంది. వారు 2వ తెగలో సాగి నడవవలెను. వందనాలు. సహోదరులకు వందనాలండి. అలాగే 17వ వచనం నుంచి 24 వచనాల వరకు చదువుకుందాం. ప్రత్యక్షపు గుడారము లేవీయుల పాళెముల నడుమను సాగి ఉండవలను. వారెట్లు
వారెట్లు దిగుదురో అట్లే తమ తమ ధ్వజములను బట్టి ప్రతివాడు తన తన వరసలో సాగి నడవవలెను. ఎఫ్రాయిము సేవల చొప్పున వారి పాళ్ళెపు ధ్వజము పడమటి దిక్కున ఉండవలెను. మీ అమిహూదు కుమారుడైన ఎలీషామ ఎఫ్రాయిము కుమారుడగు ప్రధానుడు. అతని సేవ అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు 40,500 మంది. అతని సమీపమున మనష్షే గోత్రము ఉండవలెను. పేదాసూరు కుమారుడైన గమనీయేలు మనష్షే కుమారుల్లో ప్రధానుడు. అతని సేవ అనగా అతని వారిలో లెక్కించబడిన వారు 32,200 మంది. అతని సమీపమున బెన్యామీను గోత్రములు ఉండవలెను. గిద్యోని కుమారుడైన అబిదాను బెన్యామీను కుమారుడగు ప్రధానుడు. అతని సేవ అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు 35,400 మంది. ఎఫ్రాయిము పాళెములో లెక్కింపబడిన వారందరూ వారి సేవల చొప్పున 180,100 మంది. వారు మూడవ గుంపులో సాగి నడవవలెను. వందనాలండి. దాను పాళెపు ధ్వజము వారి సేనా చొప్పున ఉత్తర దిక్కున ఉండవలెను. అమీషద్దాయి కుమారుడైన అహీయెజెరు దాను కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు 62,700 మంది. అతని సమీపమున ఆషేరు గోత్రికులు దిగవలెను. ఓక్రాను కుమారుడైన పగీయేలు ఆషేరు కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు 41,500 మంది. అతని సమీపమున నఫ్తాలి గోత్రికులు ఉండవలెను. ఏనాను కుమారుడైన అహీరా నఫ్తాలి కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు 53,400 మంది. దాను పాళెంలో లెక్కింపబడిన వారందరూ 157,600 మంది. వారు తమ ధ్వజముల ప్రకారము కడపటి గుంపులో నడవవలెను. వీరు ఇశ్రాయేలీయులలో తమ తమ పితరుల కుటుంబముల ప్రకారము లెక్కింపబడిన వారు. తమ తమ సేనల చొప్పున తమ తమ పాళెంలో లెక్కింపబడిన వారందరూ 6,03,550 మంది. అయితే యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు లేవీయులు ఇశ్రాయేలీయులలో తమను లెక్కించుకొనలేదు. అట్లు ఇశ్రాయేలీయులు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సమస్తమును చేసిరి. అట్లు వారు తమ తమ వంశముల చొప్పునను తమ తమ పితరుల కుటుంబముల చొప్పునను ప్రతివాడు తన తన ధ్వజమును బట్టి దిగుచూ సాగుచూ నుండిరి. ఇప్పటి వరకు చక్కగా ఈ యొక్క అధ్యాయం అంతటిని చదివి వినిపించిన సహోదరులందరికీ వందనములు తెలియజేస్తూ సహోదరులు అనిల్ గారు ఈ యొక్క అధ్యాయమును వివరించవలసిందిగా కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. కూడి వచ్చిన సహోదరులందరికీ కూడా ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ సహోదరులారా, సంఖ్యాకాండము 2వ అధ్యాయాన్ని మనము ధ్యానిస్తూ ఉన్నాం. ఈ యొక్క సంఖ్యాకాండము 2వ అధ్యాయంలో ఇశ్రాయేలులోని 12 తెగలు అంటే 12 గోత్రికులు
గుడారము చుట్టూ నిర్దిష్టమైన క్రమాన్ని అమరికలో గుడారంలో వేయమని ఒక అమరిక అంటే ఎవరు ఎక్కడ ఉండాలి అనే ఒక చక్కటి విషయాలను దేవుడు వీళ్ళకు వివరిస్తాడు. గుడారం మధ్యలో ఉండాలి. గుడారము మధ్యలో ఉన్నప్పుడు దానికి తూర్పున ఎవరు ఉండాలి, పడమరన ఎవరు ఉండాలి, ఉత్తరాన ఎవరు ఉండాలి, దక్షిణాన ఎవరు ఉండాలి, ఇలాగా కొన్ని సూచనలను దేవుడు తెలియజేశాడు. అయితే ప్రియ సహోదరులారా, మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు క్రమబద్ధమైన శిబిరము అంటే దేవుడు వీళ్ళని ఒక క్రమబద్ధంగా శిబిరాన్ని నియమించుకోమని తెలియజేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత 4 దిశలా వారు ఏర్పరచుకోవలసిన విధి విధానాలను తెలియజేశాడు. అంటే గుడారము మధ్యలో ఉండాలి, తూర్పున అంటే ఇప్పుడు 12 గోత్రాలు 4 భాగాలుగా ఏర్పడ్డారు. 12 గోత్రికులు 4 భాగాలుగా ఏర్పడ్డారు. తూర్పున యోధా నాయకత్వం వహించాలి. తూర్పున ఎవరు ఉండాలంటే యోధా మరియు ఇస్మాకారు, జెబులూను వీళ్ళు ఉండాలని. దక్షిణాన రూబేను, షిమ్యోను, గాదు ఉండాలని. పశ్చిమాన ఎఫ్రాయిము, మనేషా, బెన్యామీను ఉండాలని. ఉత్తరాన దాను, ఆషేరు, నఫ్తాలి ఉండాలని తెలియజేస్తూ ఉన్నారు. 1వ అధ్యాయంలో మనం ఏం చూసామంటే ఈ గోత్రాలలో ఉన్న కాలబలము అనగా 20 ఏళ్ళు పైబడిన వాళ్ళు సంఖ్యలను నిన్నటి రోజున మనం చూసాం. ఈ యొక్క యోధులు అందరూ కూడా ఈ గుడారాన్ని ప్రొటెక్ట్ చేయాలి, కాపాడుకోవాలి. ఈ గుడారాన్ని వీళ్ళు ఎక్కడ వేసుకోవాలంటే మనం గతంలో ఏం చూసామంటే దేవుడు మేఘమును ఎక్కడ ఆపుతాడో అక్కడ వీళ్ళు గుడారం వేసుకోవాలి. మరలా కదులుతాడో, మేఘం ఎప్పుడు కదులుతుందో అప్పుడు ఆ గుడారాన్ని తీసివేసి మరలా మనం ముందుకు వెళ్ళిపోవాలి. ఆ రకంగా గుడారం వేసుకోవాలి. గుడారం వేసుకున్న తర్వాత వీళ్ళు కాలబలంగా ఉన్న వీళ్ళందరూ కూడా ఆ గుడారాన్ని కాపాడుకోవాలి. మేఘము కదిలిన తర్వాత వీళ్ళు కూడా అంటే దేవుడు మేఘముతో వీళ్ళ ప్రయాణాన్ని, వీళ్ళకి ఒక మార్గాన్ని చూపిస్తూ ఉన్నాడు. మీకు మత్తయి సువార్తలో నక్షత్రాన్ని వెంబడించినట్లుగా తూర్పు దేశపు జ్ఞానులను మనం చూస్తూ ఉంటాం. నక్షత్రము వారికి దారి చూపించినట్లుగా, వారిని నడిపించినట్లుగా ఇక్కడ మేఘము కూడా వీరిని నడిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే మనము వినడానికి ఏదో కొన్ని విషయాలు వింటూ ఉన్నాం, కానీ
30 లక్షల మంది జనాలు ఇంచుమించుగా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి కదలాలి అంటే, వెళ్ళిన ప్రాంతం దగ్గరికి వెళ్ళి గుడారము వేసుకోవాలి అంటే, మరలా మేఘం ఎప్పుడు కదిలితే అప్పుడు కదలాలి అంటే, వాళ్ళల్లో ఎంత సహనము, ఎంత ఓర్పు, ఎంత నిబ్బరము కలిగిన మనసు ఉండాలో ఆలోచించేయండి. అంటే కొంతమంది ఏమంటారంటే, అబ్బా ఇప్పుడే కదా వేసాం, మరలా కదలాలా, ఎక్కడా దేవుడు మనలను స్థిరంగా ఉంచడా అనే అభిప్రాయాలు రావడానికి అవకాశం ఉంటుంది. కానీ దేవుడు వీళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, వీళ్ళకి ఒక స్థిరమైన దేశాన్ని చూపించేదాకా వాళ్ళు అస్థిరమైన స్థలాలు అనేకమైనవి ఎదుర్కోవాలి. కాబట్టి ఆ స్థిరమైన స్థలము దగ్గరికి వెళ్ళేదాకా మేఘము మార్గము చూపిస్తూ ఆ స్థిరమైన స్థలము కోసము వీళ్ళు ఎంతగానో కష్టపడుతూ, దేవుడు చెప్పిన ప్రతిదానికి కూడా వీళ్ళు తల ఒగ్గుతూ, ఆయన మాటకి లోబడుతూ ముందుకు వెళుతున్నట్లుగానే మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇశ్రాయేలు ప్రజలను మనం పరిశీలన చేస్తే, దేవుడు కోరుకున్న పరిపూర్ణతలోకి రాలేకపోయారు కానీ చాలా వరకు దేవుని కొరకు కష్టపడిన వారిగాను, సాక్ష్యపు గుడారము నిర్మించిన వారిగాను, అవసరమైన చోటల్లా ఆ మనసాన్ని మోసుకెళ్లే వారిగాను, మేఘమును ఎమ్మడించే వారిగాను వీళ్ళు ఉండినట్లుగా అయితే మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం మనం గ్రహించవలసిన 3 ప్రధాన బోధలు ఉన్నాయి. ఏమిటి అంటే, ఈ యొక్క మందసమును మధ్యలో పెట్టి వీళ్ళందరూ కూడా చుట్టూ ఉన్నారు. దానికి గల అర్థం ఏమిటి అంటే, దేవుడే ప్రతి గోత్రానికి, ప్రతి మనిషికి, ప్రతి యవనస్తుడికి కూడా ఆయనే ఎలా ఉండాలి అంటే కేంద్రముగా ఉండాలి. దేనిని చూడాలి అంటే మేఘాన్ని చూడాలి. దేనిని కాపాడాలి అంటే మనసాన్ని కాపాడాలి. ఎవరి మాటలను విని నడుచుకోవాలంటే దేవుడి మాటలు విని నడుచుకోవాలి. అంటే దేవుడు ఈ ఇశ్రాయేలు ప్రజలకు అనగా ఈ 6 లక్షల కాలబలానికి ఒక క్రమశిక్షణను, దేవునిని కేంద్రము చేసుకునే జీవితాలను, ప్రతి ఒక్కరికి ఒక స్థానము ఉంది కాబట్టి ఈ 3 లక్షణాలను దేవుడు వాళ్ళకి నేర్పిస్తూ ఉన్నాడు. ఈరోజు బిడ్డలను ఇచ్చింది యెహోవాయే అని మనము తెలుసు. పుట్టినరోజుల రోజు కేకులు కోయడము, వచ్చిన సేవకులకి ఆతిథ్యము, కానుకలు ఇవ్వడం తెలిసిన మనకి, వారు యవ్వన కాలానికి వచ్చిన తరువాత దేవుడే వాళ్ళని, అంటే దేవుణ్ణి మాత్రమే వాళ్ళు కేంద్రంగా పెట్టుకుని దేవుని కొరకు పని చేయాలి అని అనుకునే యవనస్తులు ఉంటున్నారా? లేదా అలాగా ఆ యవనస్తులను మోషే ఎలాగ లెక్క వేశాడో మన స్థానిక సంఘములలో, మన కుటుంబములలో యవనస్తులను దేవునినే కేంద్రంగా పెట్టుకుని, మీకు అనుగ్రహింపబడిన సామర్థ్యతను, మీకు అనుగ్రహింపబడిన ఒక స్థానమును, అంటే కీర్తనలు కావచ్చు, బోధించే విధానం కావచ్చు, సేవ చేసే విధానం కావచ్చు, ప్రార్థించే విధానం కావచ్చు, ఏదైనా చిన్న పాత్ర అనేది కాదు కానీ దేవుణ్ణి కేంద్రంగా పెట్టుకుని దేవుని కొరకు
ఒక స్థానములో పని చేయాలని యవనస్తులను మనము నియమిస్తున్నామా? యవనస్తులు అనగా దానిలో నీ సంతానము ఉండవచ్చు, నీ సంఘ సభ్యులు ఉండవచ్చు. నువ్వు ఎవరినైనా కూడా దేవుని కొరకు అలా ఇది చేస్తూ ఉన్నావా? ఎందుకు దేవుణ్ణి కేంద్రంగా పెట్టుకోవాలి? ఎందుకు దేవుని కొరకు పని చేయాలి అంటే, యవనస్తులు బాగుపడాలి, వాళ్ళ జీవితాలు దేవునిలో కట్టబడాలి అంటే వాళ్ళకి క్రమశిక్షణ, విధేయత ఎంతో అవసరం. ఈ క్రమశిక్షణ, ఈ విధేయత ఉంటే వాళ్ళ జీవితాలు గందరగోళం కాకుండా వారి జీవితాలు ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఎంతగానో తోడ్పడుతూ ఉంటాయి. కాబట్టి ఈ ఇశ్రాయేలు వారికి దేవుడు ఇక్కడ ప్రముఖంగా తెలియజేసింది ఏమిటి అంటే, ముఖ్య లక్ష్యం వాళ్ళు ఒక క్రమంగా ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలి, దేవునినే కేంద్రంగా ఉంచి వాళ్ళు దేవుడు నడిపించిన బాటలో నడవడానికి సిద్ధంగా ఉండాలి. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ యొక్క సంఖ్యాకాండము 2వ అధ్యాయాన్ని మనము యేసుక్రీస్తుతో చూస్తే గుడారము మధ్యలో ఉన్నట్లుగా యేసుని కూడా మన హృదయం మధ్యలో ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. దేవుడు ప్రజలతో నివాసం చేస్తూ ఉన్నాడు. అలాగే యోహాను 1:14 ప్రకారము వాక్యము మానవుడై మన మధ్యలో నివాసము చేస్తూ ఉన్నాడు. క్రమబద్ధమైన శిబిరము వాళ్ళకు ఉండాలి. అలాగే సంఘములో కూడా ఒక క్రమబద్ధమైన వాతావరణము ఉండాలి. ప్రతి గోత్రానికి ఒక స్థానం ఉన్నట్లుగా ప్రతి విశ్వాసికి కూడా ఒక స్థానాన్ని, ఒక పనిని మనము భక్తితో వాళ్ళకి నడిపించవలసిన అవసరం అయితే ఉన్నది అని నేను గ్రహించిన విషయాల మేరకు నేను మీకు చెప్పగలుగుతూ ఉన్నాను. కాబట్టి ఈరోజు మనం ప్రశ్నించుకోవాల్సింది ఏమిటి అంటే, నీ జీవితానికి దేవుడు కేంద్రంగా ఉన్నాడా? నీ కుటుంబానికి దేవుడు కేంద్రంగా ఉన్నాడా? దేవుడు నీకు ఇస్తున్న స్థానమును నువ్వు గ్రహించి దేవుని కొరకు పనిచేస్తున్నావా? సంఘములో నా పాత్ర ఏమిటి? అయితే ఇవన్నీ ఎందుకు చేయాలి అంటే, నా జీవితంలో క్రమశిక్షణ అవసరం. అయితే ఇక్కడ మీరు గ్రహించినట్లయితే వీళ్ళు దేవుని వాక్యమును పాటించారు కానీ దేవుడికి తిరిగి సలహాలు ఇవ్వాల. అంటే దేవుడు ఏది చెప్పాడో దానికి తల వంచుకుని వెళ్ళిపోవడమే విధేయత అనేది. అబ్రహాము అలాగే చేశాడు. ఈరోజు అబ్రహాము యొక్క విశ్వాసానికి కర్త ఆయన, విశ్వాసానికి తండ్రి ఆయన. మనము విశ్వాసమైన బిడ్డలం అయితే మన ఆలోచనలు కాదు కానీ మనము చేస్తున్న పని, మనం మాట్లాడుతున్న మాట, మనం కలిగి ఉన్న విధి విధానాలు అవి దేవుని చిత్తమా కాదా పరిశీలన చేయడానికి ప్రయత్నించండి. అలా ప్రయత్నించగలిగితే మన జీవితాలు సక్రమంగా ఉంటుంది, మన జీవితాలకి విలువ ఉంటుంది, మన జీవితాలకి ఒక ఆశీర్వాదాన్ని తీసుకువస్తూ ఉంది. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈరోజు మన జీవితాలు ఆశీర్వాదంగా ఉండాలి అంటే ఈ పనులను మనం చేయాలి. కాబట్టి దేవుడు వీళ్ళని ఎందుకు మందసము, సాక్ష్యపు గుడారము చుట్టూ వీళ్ళను ఉండమన్నాడంటే, వీళ్ళకి ఒక క్రమశిక్షణ నేర్పిస్తూ వారిని ఆశీర్వదించడానికి కొన్ని కార్యక్రమాలను దేవుడు వారికి బోధించినట్లుగాను, వాళ్ళను వాళ్ళు రక్షించుకోవాలంటే సాక్ష్యపు మందసాన్ని కాపాడాలి అనే ఒక ప్రముఖమైన విషయాలను తెలియజేస్తున్నారు. ఈరోజు మనం కూడా ఏమనుకుంటామంటే, సంఘము ఎలా పోతే మనకెందుకు అనుకుంటాం కానీ ఎవరైతే సంఘము పట్ల ఆసక్తి ఉంటుందో, ఎవరైతే సంఘమును గొప్ప స్థితిలోకి రాణించాలని సలహాలతో పాటు సహాయాలు చేస్తారో, అంటే సలహాలు మాత్రమే కాదు,
సహాయాలు, దాని కొరకు పని చేయగలిగిన మనస్తత్వాలు ఉండాలి. అలాగ ఉన్న వాళ్ళని ఖచ్చితంగా వారిని, వారి కుటుంబాలను దేవుడైతే తప్పక దీవిస్తాడని తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి మందసం మధ్యలో ఉంటుంది, సాక్ష్యపు గుడారం మధ్యలో ఉంటుంది. చుట్టూ కూడా ప్రతి ఒక్కరూ కూడా మీకు ఏఫోదు దాని మీద ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క రంగు రాళ్ళు ఉన్నట్లుగా వీళ్ళు 4 దిశల వాళ్ళ పతాకాలను, అంటే వాళ్ళ జెండాలను పట్టుకుని వారి వారి గోత్రికులు వారికి తగ్గ వాళ్ళకి నియమింపబడిన రంగు పతాకాలను పట్టుకుని ఆ చుట్టుపక్కల ఉంటారు. అంటే ఇది మీరు ఇండియన్ బార్డర్ని ఒకసారి దృష్టిలో పెట్టుకోండి. బార్డర్ని ఎలాగా రక్షిస్తారో సైనికులు, అలాగా వీళ్ళందరూ కలిసి వాళ్ళ పతాకాలను పట్టుకుని ఆ పతాకము ద్వారా మా జాతి వాళ్ళు ఉన్నామని తెలియజేస్తూ, మా గోత్రికులు ఉన్నామని తెలియజేస్తూ మందసాన్ని కాపాడినట్లుగా క్రైస్తవులమైన మనము కలిగి ఉన్న సామర్థ్యతను, మనము కలిగి ఉన్న విశేషమైన పరిస్థితులను బట్టి, వాటితో మనము దేవుని జ్ఞానమును బట్టి, మన జ్ఞానంతో కాదు, దేవుని జ్ఞానాన్ని బట్టి దేవుని సంఘాన్ని మనము కాపాడుకునేవారిగాను, యవనస్తులను బలపరుచుకునేవారిగాను, సంఘమునే కేంద్రంగా ఉంచి క్రమశిక్షణ ఐక్యతలను నేర్చుకునేవారిగాను మనము ఉండాలని తెలియజేస్తూ, దీని నుంచి నేను నేర్చుకున్న విషయాలను మీకు బోధించడం జరిగింది. ఇప్పటి వరకు ఓపికగా ఉన్న మీ అందరికీ కూడా ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు చాలా చక్కగా ఈ యొక్క 2వ అధ్యాయం అంతటిని కూడా సహోదరులు వివరించారు. చక్కగా ఈ కాలంలో ఉన్నటువంటి మనకు కూడా అవి ఏ విధంగా ఉపయోగపడతాయి అనేటువంటి విషయాలను చక్కగా వివరించినటువంటి సహోదరులు అనిల్ గారికి ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తూ, సహోదరులు యేసుపాదం గారు ఇప్పటి వరకు జరిగినటువంటి కార్యక్రమం అంతటి విషయమై తదుపరి దేవకరణ గారి మెసేజ్ కొరకు ప్రార్థన సహాయం కోరవలసిందిగా కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మంచిదండి, ప్రార్థన చేసుకున్నాము. ప్రేమ, కనికరము, జాలి కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు. మమ్మల్ని ప్రేమించి మా జీవితంలో వచ్చిన ఈ దినాన్ని బట్టి స్తుతులు తండ్రి. మరి ఈ దినాన్ని అందరుకోలేని గొప్ప భాగ్యాన్ని మీ పిల్లలమైన మాకు దయచేశారు తండ్రి. ఉదయకాలంలో లేచి లేఖనం మేము చెప్పుచున్నదని ధ్యాన కూడికలో మేము జాయిన్ అయ్యి మీరు ఇచ్చినటువంటి గ్రంథం ద్వారా అనేక విషయాలు మేము నేర్చుకుంటున్నాము తండ్రి. మీ ప్రజలైనటువంటి ఇశ్రాయేలీల్ని మరి నలుదిక్కులా విస్తరింపజేసి వారు ఏ క్రమం ప్రకారము వాళ్ళు ఎక్కడ ఉండాలో వాళ్ళకి ధ్వజములనిచ్చి వాళ్ళని క్రమమైన రీతిలో నడిపించిన విధానాన్ని మేము చూసాం తండ్రి. ఆ క్రమమైన విధానము నేటి క్రైస్తవులైనటువంటి మేము సంఘంలో ఉన్నటువంటి మరి ప్రతి ఒక్కరికి ఒక క్రమాన్ని ఇచ్చారు. అలనాడు సంఘము క్షేమాభివృద్ధి చెందటానికి అనేకులని పరిచర్యలుగాను, పరిచర్య చేసే వాళ్ళగాను, అలాగే సువార్థికులుగాను, కాపర్లుగాను మీరు నియమించారు. ఆ క్రమాన్ని మరి నేటి క్రైస్తవ సంఘము పాటించే విధంగా మరి ముందుగానే మా పితరుల ద్వారా ముంగుట్టుగా మాకు ఆ విషయాలు తెలియజేశారు తండ్రి. ఇటు విషయాలు తెలుసుకున్నటువంటి మేము సంఘములో మా యొక్క పాత్ర ఏంటో మేము తెలుసుకొని క్రమంగా మర్యాదగా మరి సంఘ కార్యక్రమాల్లో మేము పాల్గొనలాగున మాకు ఆలోచన జ్ఞానాన్ని, బుద్ధిని దయచేయమని కోరుకుంటున్నాం తండ్రి. అలాగే ఈ సమయంలో మీ యొక్క దాసులు దేవకర్ణ గారు మరి క్రొత్త జన్మ గురించి తెలియజేస్తున్నారు. మరి క్రొత్త జన్మ అంటే ఏదో మరి లేఖనాల ద్వారా రూఢిపరిచారు. క్రొత్త జన్మ అంటే ఏది కాదో మరి మానవులు మరి లోకములో భ్రమలో ఉంటూ ఇదే కొత్త జీవితం అని అనుకుంటున్నారు. అది కాదు అని లేఖనాల ఆధారంగా మాకు బోధిస్తున్నారు. ఇటు విషయాలు తెలుసుకున్నటువంటి మేము మరి క్రమంగా మర్యాదగా మేము మంచిగా బోధించే సామర్థ్యాన్ని మాకును దయచేయమని కోరుకున్నాం తండ్రి. అలాగే వినుసున్నటువంటి మాకు గ్రహించేటువంటి మనసును దయచేయమని కోరుకుంటూ, ఈ మనవులు మీ ప్రియకుమారుడును
మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ మనవలన్నీ అడిగి వేడుకొనుచున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. చక్కగా ప్రార్థన చేసినటువంటి సహోదరులు యేసుపాదం గారికి ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తున్నామండి. ఈ సమయంలో సహోదరులు దేవకర్ణ గారు వారికి ఇవ్వబడినటువంటి సమయం అంతటిని కూడా సంపూర్ణంగా వినియోగించి దేవుని యొక్క వాక్యమును మనకు వినిపించవలసిందిగా కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈ ఉదయకాల సమయంలో మొదటిగా మన తండ్రి అయిన దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే హాజరైన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. ప్రియమైన వారులారా, గడిచిన పాఠంలో మనము రక్షణను గూర్చి చాలా విషయాలు మనం తెలుసుకున్నాం. రక్షణ అనగా ఏమిటో, దేవుని యొక్క వాక్యపు వెలుగులో అనేక విషయాలను మనము ధ్యానించడం జరిగింది. కనుక మనము రక్షణను కూర్చిన ఈ ధ్యానాన్ని కొనసాగిస్తూ ఉండగా అనేక విషయాలను మనం నేర్చుకుంటూ ఉన్నాం. నిన్నటి దినాన 6 విషయాలు, ఏది రీజనరేషన్ లేక కొత్త జన్మ కాదు అని చెప్తూ చివరిగా క్రొత్త జన్మ అంటే ఏంటో చివరి పాయింట్లో నేను చెప్పటం జరిగింది. ఈరోజు మరికొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. క్రొత్త జన్మ అనే విషయాన్ని గురించి మనం ధ్యానిస్తూ ఉండగా, క్రొత్త జన్మ అనేది చాలా ప్రాముఖ్యమైనది, అది తప్పనిసరి అయినది. కనుక మనిషి తప్పనిసరిగా తిరిగి జన్మించాలి. ఎందుకు తిరిగి జన్మించాలి? ఎందుకు క్రొత్తగా జన్మించాలి? క్రొత్త జన్మ గురించి మనం ఇన్ని విషయాలు ధ్యానిస్తూ ఉండగా, క్రొత్త జన్మ యొక్క అవసరత ఏమిటి అనేది మనం ఆలోచించినట్లయితే, రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం ఒక విషయాన్ని స్పష్టపరుస్తూ ఉంది. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. ఈ యొక్క కారణాన్ని బట్టి ప్రతి ఒక్కరూ కూడా తిరిగి జన్మించాలి, మరలా జన్మించాలి. ఈ యొక్క అధ్యాయం అంటే రోమీలకు రాసిన పత్రిక మనము పరిశీలించినప్పుడు మొదటి అధ్యాయంలో దేవుని యొక్క సంకల్పంలో ఉన్న 2 రకాల ప్రజల్లో ఒకరు అన్యజనులుగా పిలువబడుతూ అన్యత్వాన్ని కలిగి ఉండి అన్య జీవితాన్ని జీవిస్తూ దేవుని యొక్క ఉగ్రతకు పాత్రులుగా ఉన్నవారు. మొదటి అధ్యాయం మీరు 18వ వచనం నుండి చివరి వరకు చదివితే అన్ని జనుల యొక్క జీవన విధానం, వారి యొక్క భక్తి, నైతిక విలువలు అంటే కనీస మానవత్వం కూడా లేని వారి యొక్క జీవితం. ఇక 2వ అధ్యాయంకి వచ్చేసరికి 2వ అధ్యాయంలో దేవుని ప్రజలు అని పిలువబడుతున్న యూదులు లేక ఇశ్రాయేలీలు జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రమును కలిగి ఉండి కూడా వారు కూడా తప్పిపోయి పాపులైపోయారు. అలాగా ఈ ప్రపంచం అంతట్లో 2 జాతులుగా దేవుని దృష్టిలో పిలువబడుతున్న యూదులు అలాగే అన్యులు
టోటల్గా యావత్ మానవ జాతి ఏ స్థితిలో ఉంది అంటే ఏ భేదమును లేదు. అంటే యూదుడని లేదు, అన్యుడని లేదు. అందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేని స్థితిలో ఉన్నట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అందరూ పాపులు, అందరూ పాపం చేశారు, అందరూ ఉగ్రత కింద ఉన్నారు, అందరూ మహిమను పోగొట్టుకున్నారు, అందరూ మహిమను పొందలేకున్నారు. కాబట్టి వీరందరికీ రీజనరేషన్ లేక మరలా జన్మించుట అనేది అవసరం. దానికి ప్రధాన కారణం అందరూ పాపం చేశారు. కనుక ఎందుకు ఈ క్రొత్త జన్మ అత్యవసరం లేక తప్పనిసరి అంటే కారణం ఇది. ఈ కారణాన్ని బట్టి మనమందరము తిరిగి జన్మించాలి. ఆదాము యొక్క సంతతి నుండి లేక శరీరం నుండి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా క్రొత్త జన్మ ఖచ్చితంగా అవసరం. ఎందుకంటే అందరూ పాపం చేశారు కనుక అందరికీ క్రొత్త జన్మ అవసరమైనది అనే సత్యాన్ని మనము చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఇక రెండో విషయాన్ని మనం గమనించినట్లయితే ఆత్మ ద్వారా జన్మించడం. ఇది మనం చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. ఆత్మ ద్వారా జన్మించడం అంటే ఏమిటి? ఇది చాలా మంది గ్రహించకుండా ఉన్నారు. ఒకసారి మనం ఆ వచనాన్ని చూద్దాం. ఆత్మ ద్వారా జన్మించుట అంటే యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచనంలో ఈ మాట మనకి కనపడుతుంది. యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచనం. యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ 2 పదార్థాలు మనకు కనపడుతున్నాయి. 2, ఒకటి శరీరము, ఒకటి ఆత్మ. 6వ వచనంలో కనపడుతుంది. శరీర మూలముగా జన్మించినది, శరీరమును ఆత్మ మూలముగా జన్మించినది, ఆత్మయునై ఉన్నది. కనుక ఆల్రెడీ ప్రతి మనిషి శరీర మూలముగా జన్మించి ఉన్నారు. అది జరిగిపోయింది. కానీ ఇప్పుడు ఆత్మ మూలముగా జన్మించవలసిన అవసరత ఉంది. కనుక మనం ఆత్మ మూలముగా జన్మించడానికి ఇప్పుడు ప్రయత్నం చేయాలి. ఆత్మ మూలముగా జన్మించటమే తిరిగి జన్మించడం. నికోదేము అడిగినట్లుగా తల్లి గర్భంలో తిరిగి ప్రవేశించాలా అంటే ఆయన మాట్లాడుతున్నది శరీరాన్ని గురించి. కనుక ప్రతి ఒక్కరూ శరీర జన్మించారు, అయిపోయింది. కానీ ఇప్పుడు యేసుప్రభు వారు బోధిస్తున్న విషయం ఏంటంటే ఆత్మ మూలముగా జన్మించుట అనేది. నీటి మూలముగా, ఆత్మ మూలముగా. నీటి మూలముగా అనేది నీటిలో ముంచబడటం అయితే, ఆత్మ మూలముగా అనేది ఆత్మ ద్వారా శుద్ధీకరించబడటం, ఆత్మ ద్వారా పవిత్రపరచబడటం. ఇది జరిగినప్పుడు మన జీవితాల్లో ఆ యొక్క కార్యం అనేది జరుగుతుంది. కనుక మనము ఆత్మ మూలముగా జన్మించుట అనే దాని గురించి జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఇందులో జరిగే కార్యాలు ఏమిటి అనేది ఒకసారి మనం చదువుకుందాం. ఎప్పుడు మనము ఆత్మ మూలముగా జన్మిస్తాము అనే విషయాన్ని మనం ఆలోచించినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయాన్ని మనం చదువుకుందాం.
6వ అధ్యాయము 8వ వచనం నుండి చదువుకుందాం. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 8వ వచనం నుండి. క్షమించండి, 9వ వచనం నుండి. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి. జారులైనను, విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోభులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకొను వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మీలో కొందరు అట్టివారయ్యుంటరి గాని ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. చూడండి, ఇక్కడ దేవుని ఆత్మయందు, ఒకటి ప్రభువైన యేసుక్రీస్తు నామమునను. నామము అంటే అధికారం. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క అధికారాన్ని ఒప్పుకొని లేక అధికారాన్ని అంగీకరించి అధికారం క్రిందికి వచ్చి పరిశుద్ధాత్మ ద్వారా జరిగే ప్రొక్లమేషన్ లేక పవిత్రపరచబడటం లేక పరిశుద్ధపరచబడటం అనేది జరుగుతుంది అక్కడ. అంటే పరిశుద్ధాత్ముడు నిన్ను పరిశుద్ధపరచాలి, నీరు నిన్ను పరిశుద్ధపరచదు. ఇది గ్రహించండి. ఒకవేళ నీరు పరిశుద్ధపరిచే ప్రక్రియ ఉంటే యోర్దాను నదిలో నీరే ఉండదు. ఎందుకంటే ఈరోజు మినరల్ వాటర్ అనే దాన్ని ఏ విధంగా కొంటున్నారు కొంతమంది, అంటే గొప్ప వ్యక్తులు, క్రీడాకారులు లేక గొప్ప వ్యక్తులు, వాళ్ళు ఒక లీటర్ బాటిల్ 600 రూపాయలు లేక ఇంకా ఎక్కువ పెట్టి కొని తాగుతారంట. కాబట్టి ఆరోగ్యాన్నిచ్చే నీటికే అంత విలువ ఉన్నప్పుడు ఇక రక్షణను అనుగ్రహించే నీటికి ఇంకా విలువ ఉంటుంది. కాబట్టి యోర్దాను నదిలో నీరున్నది మొత్తము బాటిల్లో నింపేసుకొని వెళ్ళి స్టోర్ చేసుకుంటారు లేదా అమ్ముకుంటారు. ఇప్పుడు మనం కొన్ని చోట్ల శుద్ధ జలం అంటూ ఉంటారు. ఆ శుద్ధ జలాన్ని చల్లితే లేక మన మీద చల్లుకుంటే మన పాపాలు పోతాయి, మన పాప ప్రక్షాళన జరుగుతుంది అని చెప్పి ఎలాగ నమ్ముతున్నారో అలాగ నమ్మే ప్రక్రియ జరిగినట్లయితే ఆ యోర్దాను నదిలో నీరుండదు. కనుక మొత్తాన్ని తోడేసుకొని దాన్ని అమ్ముకుంటారు. కానీ నీరు శుద్ధి చేయదు. ఇది గ్రహించాలి. ఎందుకు అంటే యోర్దాను నదిలో ఆ నీటిలో ఏమీ లేదు. యోర్దాను నది నీరు అంత శుభ్రమైనవి కావు. ఇది మనం గ్రహించాలి. నయమాను, పాత నిబంధనలో సిరియా సైన్యాధిపతి నయమాను ఎలీషా వెళ్ళి యోర్దాను నదిలో మునగమన్నప్పుడు, మా దేశంలో అబానాయును, ఫర్ఫరును అనే గొప్ప గొప్ప నదులున్నాయి, నీళ్లలో మునిగే పని అయితే లేక నీళ్లలో మునిగితే కలిగే స్వస్థత అనేది ఉంటే నేను అక్కడ మునగలేనా, ఈ యోర్దానులో వచ్చి మునగాల్సిన అవసరం ఏంటని గిర్రున వెనక్కి తిరుగుతాడు. కనుక ఇక్కడ నదిలో ఏమి లేదు, దేవుని ఆజ్ఞలోనే ఉంది. నీటిలో ఏమి లేదు, దేవుని ఆజ్ఞలోనే ఉంది. అలాగే ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే నీరు అనేది ఆజ్ఞను నెరవేర్చే ప్రక్రియ. అందులో 3 కార్యాలు ఉంటాయి. నేను బాప్తిస్మాన్ని గురించి చెప్పినప్పుడు చెప్పాను. అయితే జరగవలసిన అసలైన ప్రక్రియ ఏమిటంటే ఆజ్ఞకు లోబడి ఒకడు నీటిలో ముంచబడినప్పుడు లేక నీటిలో మునుగుటకు అంగీకరించినప్పుడు అక్కడ పరిశుద్ధాత్మ యొక్క కార్యం జరుగుతుంది. ఏం చేస్తాడు ఆయన అంటే మనల్ని కడుగుతాడు. ఆత్మయందు కడుగుబడి అనే విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా
పరిశీలించవలసిన వారమై ఉన్నాము. కీర్తన గ్రంథము 51వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే దావీదు మహారాజు అక్కడ చెప్తాడు, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము అంటాడు. 51వ కీర్తన 2వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, అలాగే అక్కడ 7వ వచనం కూడా ఉంటుంది, నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము, హిమము కంటెను నేను తెల్లగా ఉన్నట్లు నీవు నన్ను కడుగుము. ఈ కడిగే ప్రక్రియ అంతా కూడా ఈ కడుగుబడి అనే మాట మూలం ఏమిటంటే, పౌలు గారికి ఈ కడిగే ప్రక్రియ బాగా తెలుసు. అంటే ఆ యొక్క ప్రధాన యాజకుడు దేవాలయం దగ్గరకు వచ్చినప్పుడు ఆ హిస్సోపు కుంచెను గొర్రెపిల్ల రక్తంలో ముంచి అక్కడికి వచ్చిన వారి మీద తన మీద చల్లుకొనుట ద్వారా కడగబడతారు వాళ్ళు. కాబట్టి ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే, ఇది కడగబడే ప్రక్రియ ఇక్కడ జరుగుతుంది. దాని స్థానంలో ఇక్కడ ఇంకొక కడగబడే ప్రక్రియ అనేది మనకు రిపీట్ అంటే భర్తీ చేయబడుతుంది. దేవుడు ఆ ప్రక్రియ తీసేశాడు. హిస్సోపు కుంచె ద్వారా దావీదు ఏదైతే ఆ రక్తం ద్వారా కడగమని అడుగుతున్నాడో దాని స్థానంలో ఇప్పుడు క్రీస్తు రక్తం వచ్చింది. దాని స్థానంలో ఇప్పుడు పరిశుద్ధాత్ముడు పరిశుద్ధపరిచే ప్రక్రియ జరుగుతుంది. ఇది ఒక పాపి యొక్క బాప్తిస్మంలో జరగవలసిన ప్రక్రియ. రెండవది, ఈ మునిగే వ్యక్తి లేక బాప్తిస్మం పొందే వ్యక్తికి ఇది తెలియాలి, నన్ను పరిశుద్ధాత్ముడు కడుగుతున్నాడు, నేను పరిశుద్ధాత్ముని ద్వారా కడగబడాలి, నేను బాప్తిస్మం పొందినప్పుడు పరిశుద్ధాత్ముడు నన్ను శుద్ధి చేస్తాడు అనే విషయం తెలియకుండా నేను నీటిలో మునిగాను, నీటిలో మునగటమే నాకు రక్షణ అనుకుంటే కుదరదు. కనుక మనము అపోస్తుల కార్యం 19వ అధ్యాయంలో అపోల్లో అక్కడ ఆ యొక్క ప్రాంతంలో ఉన్నప్పుడు, కొరింథులో ఉన్నప్పుడు, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందుతురా అంటే, పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే మాకు తెలియదు అని చెప్పినప్పుడు, అప్పుడు మరి అలాగైతే మీరు ఎలా బాప్తిస్మం పొందారు అంటే, మేము యోహాను బాప్తిస్మమును బట్టి అని వాళ్ళు చెప్పారు. అప్పుడు మరలా తిరిగి వాళ్ళకి యేసుక్రీస్తులో రక్షణ ఎలా ఉందో అక్కడ అంతా వివరించడం జరుగుతుంది. అప్పుడు వాళ్ళకి అసలు పరిశుద్ధాత్మని గుర్చిన బోధ జరిగింది. అంటే పరిశుద్ధాత్మని గుర్చిన బోధ జరిగి వారు మరలా బాప్తిస్మం పొందవలసిన అవసరం ఏర్పడింది. అంటే ఒక పాపి తాను రక్షణ పొందేటప్పుడు విషయాలు తెలుసుకోవాలి. ఏంటి విషయం అంటే, అసలు నాకు రక్షణ ఎలా వస్తుంది? ఈ నీటిలో మునిగితే నాకు రక్షణ వస్తుందా? నీటిలో మునిగితే రక్షణ ఎలా వస్తుంది? అలాగైతే నేను ప్రతిరోజు స్నానం చేస్తున్నాను కదా, లేదా ఎప్పుడైనా ఆ సముద్రాలకో నదులకో వెళ్ళినప్పుడు మునుగుతున్నాను కదా, అలాగైతే నాకు ఎప్పుడో వచ్చి ఉండాలి రక్షణ, మళ్ళీ క్రొత్తగా నీళ్లలో మునగటం ఏమిటి అని అనుకోవాలి. ఇక్కడ నీరు అనేది ఆత్మకు లోబడటము, 2 ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మరణ సమాధి పునరుత్థానముల యొక్క సాదృశ్య దృక్పథమే నీరు. కానీ ఇంకొక కార్యం ఉంది. అదేమిటి అంటే ఆత్మ ద్వారా జరిగించబడే శుద్ధీకరణ. ఒక పాపి నన్ను పరిశుద్ధాత్ముడు శుద్ధి చేస్తున్నాడు అనే గ్రహింపు తనకు తెలియాలి. ఒక పాపి నన్ను యేసు రక్తం కడుగుతుంది అని గ్రహింపు తెలియాలి. అంటే ఒక పాపి యొక్క రక్షణలో ముగ్గురు వ్యక్తుల యొక్క పని అక్కడ ఉంటుంది. ఇప్పుడు మనం అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ తీసుకుంటే, ఇప్పుడు వాషింగ్ మిషన్లు వచ్చాయి. వాషింగ్ మిషన్లో బట్టలు వేసినప్పుడు అందులో నీరు పోస్తాము, అలాగే సర్ఫ్ వేస్తాం, లేదా లిక్విడ్ కూడా వేస్తాం. లిక్విడ్ శుద్ధి చేస్తుందా అని అంటే మనం నీరు సహాయం లేకుండా లిక్విడ్ ఏమి చేయలేదు.
పోనీ లిక్విడ్ తీసేసి ఆ వట్టి నీరే ఉంచుదామా? నీరు ఏమి చేయలేదు. అలాగే ఈ రెండు లేకుండా ఊరికే మనం ఒక పాత్రలో ఆ నీరు పోసి ఆ నీటిలో సర్ఫ్ వేసి తీసేస్తే అవి శుద్ధి చేపడతాయా? అది కూడా కాదు. నీరు కావాలి, వాషింగ్ మెషిన్ కావాలి, అలాగే సర్ఫ్ కూడా కావాలి. ఈ మూడు ఉంటేనే ఆ బట్టలకి క్రొత్తదనం వస్తుంది, మురికిపోతుంది. అలాగే ఒక పాపి యొక్క రక్షణలో ముగ్గురు వ్యక్తులు చాలా ప్రముఖమైన పాత్ర వహించారు. అందుకే యేసుక్రీస్తు వారు గొప్ప ఆజ్ఞను ఇస్తూ తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు అనే ముగ్గురు పేర్లు ప్రస్తావించారు. ఇది గ్రహించాలి. క్రైస్తవుని యొక్క రక్షణలో ముగ్గురు పాత్ర ఎంత ప్రాముఖ్యమై ఉన్నదో క్రైస్తవుని యొక్క ఆరాధనలో ముగ్గురి పాత్ర ఉంది. ఇది చాలా ప్రాముఖ్యం. కనుక చాలా మంది ఈరోజు ఆరాధన గురించి చాలా గందరగోళం జరుగుతూ ఉంది. అయితే ఏంటంటే ఒక పాపి యొక్క రక్షణలో తండ్రి మాత్రమే లేడు, ముగ్గురు ఉన్నారు. కాబట్టి ముగ్గురి అధికారం కిందికి ముగ్గురు ఏకమై ఉన్న ఒక్క నామము కిందకి లేక నామములోనికి బాప్తిస్మం పొందుట ద్వారా ఏం జరుగుతుంది అంటే రక్షణ అనుగ్రహించబడుతుంది. కనుక ఈ ముగ్గురు నన్ను రక్షిస్తున్నారు, లేక నా రక్షణలో ఈ ముగ్గురు కార్యాన్ని జరిగిస్తున్నారు, పని చేస్తున్నారు అనే గ్రహింపు ఒక పాపికి తెలియాలి. ఇదేమీ లేకుండా నేను నీటిలో ముంచబడ్డాను, సేవకుడు నీటిలో ముంచాడు కాబట్టి బాప్తిస్మం అయిపోయింది, నేను రక్షణ పొందేశాను అంటే తన రక్షణ గురించి తనకే తెలియదు. కనుక రక్షణ గురించి తెలియని వ్యక్తికి రక్షణ ఎలా వస్తుంది ఆలోచించాలి. కనుక విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఏమిటి అంటే మనము రక్షణను గురించి నమ్మాలి. ఏమి నమ్మాలి? నీటిలో ముంచబడుట ద్వారా నాకు రక్షణ వస్తుందని నమ్మాలా? అదొక్కటే నమ్మాలా? లేక ఈ ముగ్గురు కలిసి నన్ను రక్షిస్తున్నారు అని మనం నమ్మాలా అంటే ఖచ్చితంగా నమ్మాలి. కనుక నీ రక్షణలో ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్తము ఉంది. అలాగే నీ రక్షణలో పరిశుద్ధాత్ముడు నిన్ను పరిశుద్ధపరుస్తున్నాడు అనే విశ్వాసము నీకు లేకపోతే అసలు రక్షణ గురించి నీకు తెలియదన్న సంగతి మొదట నువ్వు తెలుసుకోవాలి. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనము. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక, అంటే దాన ధర్మాలు, పుణ్యకార్యాలు కొర్నేలి గారు చేశారు కదా, అలా కాక తన కనికరము చొప్పుననే, కేవలము కృప మాత్రమే. తన కనికరము చొప్పుననే అంటే కేవలము దేవుని యొక్క కృప. బట్ అకార్డింగ్ టు హిస్ మెర్సీ he saved us by the washing of regeneration and renewing of the Holy Ghost అంటాడు ఇంగ్లీష్ లో. అంటే ఏంటి ఇక్కడ అంటే కాక అంటే నీ దాన ధర్మాలు, నీ పుణ్యకార్యాలు, నీ మంచితనము కాక తన కనికరం చొప్పుననే, కేవలము దేవుని యొక్క కరుణ, కనికరము, కృప చొప్పుననే పునర్జన్మ సంబంధమైన, మూల భాషలో పునఃస్థితి స్థాపన సంబంధమైన స్నానము ద్వారాను, స్నానము అనగా నీటిలో ముంచబడటం, పరిశుద్ధాత్మమునకు నూతన స్వభావము కలుగు చేయుట ద్వారాను మనల్ని రక్షించను. ఎలా వచ్చింది నీకు రక్షణ? ఈ రెండు జరగాలి. ఈ రెండింటినీ మనము విశ్వసించాలి. అయ్యో నేను ఈ నీటిలో మునిగితే, కొన్నిసార్లు మేము బాప్తిస్మం ఇచ్చినప్పుడు ఆ నీళ్లు మురికిగా ఉండేవి. ఆ వెంటనే ఇంటికి వచ్చి స్నానం చేయాల్సి వచ్చేది. ఎందుకంటే చర్మ సంబంధమైన అలర్జీలు కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. నీళ్లు లేని కొన్ని వేసవి కాలంలో నీరు నిలవ ఉన్న గుంటల్లో గేదెలు అందులో పడిపోయి లేక అందులో పడుకునే నీటి గుంటల్లో కూడా బాప్తిస్మం ఇవ్వటం జరిగింది.
లేవు, నీళ్ళు ఎక్కడ లేవు. అలాంటి జమ్ములో, అలాగే ఇంకా మురికిగా ఉండే, చూడటానికి కూడా మురికిగా ఉండే నీళ్ళలో కూడా బాప్తిస్మం ఇవ్వడం జరిగింది. ఆ నీరే మురికితో ఉంటే మనల్ని ఏం శుద్ధి చేస్తాయి? కనుక ఇక్కడ జరిగే ప్రక్రియ ఏంటంటే నీరు కాదు, నీరు అనేది ఆజ్ఞకు లోబడటం మాత్రమే. నీటిలో ఆజ్ఞ అనేది ఉంది. అంటే ఆజ్ఞ అంటే ఒక వ్యక్తి నేను నీటిలో ముంచబడటం ద్వారా బాప్తిస్మం పొందుతున్నాను అనే ఆజ్ఞకి విధేయుడవుతాడు. తరువాత పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేస్తాడు. చాలా మందికి రక్షణ పొందామనుకుంటున్న వారందరికీ నా రక్షణలో పరిశుద్ధాత్ముడు పాత్ర ఉంది, ఆయన నన్ను శుద్ధి చేశాడు, ఆయన నన్ను శుద్ధీకరిస్తాడు, నూతన స్వభావం అనుగ్రహిస్తాడు అనే విశ్వాసం తెలియదు చాలా మంది. ఇది దురదృష్టం. కనుక పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయుట ద్వారాను మనలను రక్షించెను. ఇది చాలా జాగ్రత్తగా గ్రహించాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా దర్శించబడిన అపోస్తలులైన పౌలు గారు పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందలేదైన. ఆయన మొట్టమొదటిగా ఆయన అననీయ వచ్చి, సౌలా సహోదరుడా లేచి బాప్తిస్మము పొంది నీ పాపములు కడిగి వేసుకొనుము అని చెప్పినప్పుడు లేచి ఆయన బాప్తిస్మం పొందాడు. ఇది మనం గ్రహించాలి. తరువాత ఆయన మీద చేతులు ఉంచుతాడు. కనుక అపోస్తలుడైన పౌలు గారు ఆయన నీటి మూలముగా బాప్తిస్మం పొందాడు. అక్కడ ఆయనకు పరిశుద్ధాత్ముడు నూతన స్వభావాన్ని అనుగ్రహించాడు. ప్రతి పాపి యొక్క జీవితములో పరిశుద్ధాత్ముని యొక్క కార్యము జరిగినప్పుడు మాత్రమే పరిశుద్ధత దొరుకుతుంది, పరిశుద్ధపరచబడతాడు. పరిశుద్ధాత్మ నిన్ను శుద్ధి చేయకుండా నీకు పరిశుద్ధత రాదు అనే విషయాన్ని ప్రతి ఒక్కరము కూడా చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాము. తర్వాత పేతురు రాసిన పత్రికలో కూడా ఇంకొక మాట మనకి కనపడుతుంది. పేతురు రాసిన పత్రిక మొదటి అధ్యాయం మనం చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో కూడా పేతురు గారు ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉంటాడు. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనం. ఇక్కడ ఈ మాట కనపడుతుంది. యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు, గలతియా, కపదొకియా, ఆసియా, బితునియా అను దేశముల యందు చెదరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయునది. ఇక్కడ ప్రారంభంలోనే అంటే 2వ వచనంలో మనం 2వ లైన్ గమనిస్తే ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై అంటాడు. అంటే ఈ యొక్క పత్రికలో ఎవరిని గుర్చైతే పేతురు గారు మాట్లాడుతూ వారికి కృపా సమాధానము కలుగును గాక అని చెప్పి శుభవందనము తెలియజేస్తున్నాడో వారందరూ కూడా ఎవరు అంటే యేసుక్రీస్తు రక్తము చేత ప్రోక్షించబడిన వారు, అలాగే పరిశుద్ధాత్మ ద్వారా శుద్ధీకరించబడిన 2 ప్రక్రియలు జరిగాయి. ఈ 2 ప్రక్రియలు జరిగించబడిన వారుగా వారిని గూర్చి ఇక్కడ పేతురు గారు ఎంతో స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉన్నారు. కనుక ప్రియమైన వారులారా, చాలా జాగ్రత్తగా మనం గ్రహించాలి. ఇది ఆత్మ మూలముగా అంటే ఆత్మ ద్వారా లేక ఆత్మ మూలముగా అనేది మనము చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాము. కనుక మనము ఆలోచించవలసిన విషయం ఏంటంటే పేతురు మొదటి పత్రిక మొదటి అధ్యాయము 16వ వచనం మనం చదువుకుంటే ఆ 16వ వచనంలో మనకి ఈ మాట కనపడుతుంది. మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయము 16వ వచనం చూడండి. మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులైండుడి. కనుక పరిశుద్ధత అనేది అత్యంత ప్రాముఖ్యమైంది రక్షణలో.
ఈ పరిశుద్ధపరిచే ప్రక్రియ జరిగించేవాడు మొదటిగా మనం ఇంతవరకు చెప్పుకున్నాము పరిశుద్ధాత్ముడు మనల్ని పరిశుద్ధపరచాలి. కనుక ఈ యొక్క క్రొత్త జన్మలో పరిశుద్ధత అనేది అత్యంత ప్రాముఖ్యమైన విషయమై ఉంది. ఇక మనము ఒక షరతును ఇందులో గ్రహించగలం. ఏమిటి ఈ షరతు అంటే, అందులో మొదటి విషయం ఏంటంటే దైవిక క్రియ, అంటే దేవుని యొక్క కార్యము. ఈ దేవుని కార్యం ఏమిటి అంటే ఆయన ఏం చేస్తాడు మనల్ని. మనం దేవుని పిల్లలుగా అంటే తిరిగి జన్మించడం ద్వారా మనము దేవుని పిల్లలం అవుతున్నాం. దేవుని పిల్లలముగా అయ్యే ఆ విధానాన్ని మనం ఆలోచించినట్లయితే దేవుడు ఏం చేస్తాడు మనం దేవుని పిల్లలుగా అవడానికి. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ ఈ మాట మనకి కనపడుతుంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనము, తన్ను ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. కనుక ఇక్కడ మనము జాగ్రత్తగా ఆలోచించినట్లయితే 13వ వచనంలో ఇలా అంటాడు, వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలనైనను శరీరేచ్ఛల వలనైనను మానుషేచ్ఛల వలనైనను పుట్టిన వారు కారు. అంటే భౌతికమైన జన్మ కాదిది, దేవుని వలన పుట్టినవారు అంటాడు. కనుక క్రొత్త జన్మ అనేది దేవుని వలన జన్మించటం. కనుక ఇక్కడ ఒక షరతు ఉంది. ఆ షరతులో దైవిక కార్యం ఉంది. ఆ కార్యము ఆయన ద్వారా మనము జన్మించడం, ఆయన ద్వారా జన్మించే ఆ యొక్క ప్రక్రియ ఇక్కడ మనకు జరుగుతుంది. ఇక మన పని ఒకటి ఉంది, ఆయన కార్యం ఉంది, మన పని కూడా ఉంది. మన పని ఏమిటి అంటే మనము ఎఫెసీలకు రాసిన పత్రిక చదువుకున్నట్లయితే ఎఫెసీలకు రాసిన పత్రికలో మరి 2వ అధ్యాయం, ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మనం చదువుకుందాం. 2వ అధ్యాయంలో మరి పౌలు గారు ఒక విషయాన్ని మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంటాడు. చూడండి, 5వ వచనం చదువుకుందాం. 2వ అధ్యాయము 4-5 వచనాలు. ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాను, కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. కనుక మనం ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతామో అంటే ఒక వ్యక్తి ఈ విషయాన్ని నమ్ముతాడో, కాబట్టి విశ్వాసము ద్వారా కృపచేత, అంటే విశ్వాసము అనేది మన పని. మనము విశ్వసించుట ద్వారా మనము రక్షించబడుతున్నాం. అంటే రక్షించేవాడు దేవుడైతే విశ్వసించేవాడు మానవుడు. 8వ అధ్యాయం 8వ వచనం కూడా చూద్దాం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. దేవుని యొక్క వరము అనగా దేవుని బహుమానం. దేవుని యొక్క బహుమానం మనకు అనుగ్రహించబడుతుంది. అది ఎలా అంటే మీ విశ్వాసము ద్వారా. అంటే మీరు నమ్మకపోతే దేవుడు ఈ బహుమానాన్ని ఇవ్వలేడు. దేవుని యొక్క పని ఏమిటి అనేది మనం ఆలోచించినప్పుడు మనల్ని దేవుని పిల్లలుగా చేయటం, తన కుమారులుగా స్వీకరించటం. ఇందులో మానవ భాగం ఏమిటి అంటే మన పార్ట్ ఏమిటి అంటే మనము విశ్వసించడం. మనము విశ్వసించడం ద్వారా, అంగీకరించడం ద్వారా దేవుడు తన పిల్లలుగా ఆయన మనల్ని చేసుకుంటాడు. ఇక మనం 4వ విషయాన్ని ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. 1 మారు మనసు గురించి చెప్పుకున్నాము, అలాగే 2 విశ్వాసం గురించి చెప్పుకున్నాము, 3వది రీజనరేషన్ అనగా తిరిగి జన్మించటం గురించి చెప్పుకున్నాము. ఇప్పుడు 4వది జస్టిఫికేషన్ అనగా నీతిమంతులముగా తీర్చబడటం. అంటే రక్షణలో 4వ పాత్ర లేక 4వ పార్ట్ లేక 4వ కార్యం ఏమిటి అనేది మనం ఆలోచించితే నీతిమంతులముగా తీర్చబడటం.
నీతిమంతులుగా తీర్చబడే దానికి సంబంధించిన కొన్ని వచనాలను మనం ముందుగా చదువుకుందాం. ఈ వచనాలు మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక, మొదటిగా రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనం. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులమని తీర్చబడుచున్నారు. ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు అంటే రక్షణలో మనము ఏం పొందుకుంటున్నామో, నేను రక్షించబడ్డాను, నేను రక్షణ పొందాను అని చాలా మంది అంటూ ఉంటారు. కానీ రక్షణ పొందటం అంటే ఏంటి, లేక నువ్వు రక్షించబడితే నీలో ఏం జరుగుతుంది ఇంతవరకు మనం తెలుసుకున్నాము. ఒకటి పరిశుద్ధపరిచే ప్రక్రియ, పరిశుద్ధపరచబడటం లేకుండా రక్షణ లేదు. అంటే ఇప్పుడు మనము ఒక ఎగ్జాంపుల్ ఆరాధన అనే దాని గురించి మనం ఆలోచిస్తే, క్రొత్త నిబంధనలో అపోస్తలులు ఆరాధించారు. ఎలా ఆరాధించారు? మొదటి సంఘం ఆరాధించారు. వాళ్ళు ఎలా ఆరాధన చేశారు? వాళ్ళు ప్రార్థన చేశారు, వాళ్ళు పాటలు పాడారు, వాళ్ళు వాక్యాన్ని ధ్యానించారు, వారు ప్రభు బలలో పాల్గొన్నారు, వాళ్ళు కానుకలు ఇచ్చారు. అంటే ఈ 5 ఎలిమెంట్స్ తో కూడింది. అంటే ఈ 4తో ఇక్కడున్న 5తో కూడిందే ఆరాధన. అందులో ప్రార్థన తీసేస్తే అది ఆరాధన కాదు, లేక పాటలు పాడకుండా ఉంటే అది ఆరాధన కాదు, లేక ప్రభురాత్రి భోజనం చేయకపోతే అది ఇవన్నీ కూడా ఇన్కంప్లీటెడ్, అంటే అసంపూర్ణమైనవి అని కూడా మనం అనకూడదు. అసలు ఆరాధనే కాదు అని అనాలి. కనుక అలాగే ఒక వ్యక్తి యొక్క జీవితంలో రక్షణ అనేది కూడా ఇన్ని భాగాలతో కూడింది. అంటే అతడు మారు మనసు పొందాలి, అలాగే విశ్వాసం ఉంచాలి, అలాగే తిరిగి జన్మించాలి. ఈ వీటి ద్వారా మనకేం జరుగుతుంది అంటే, మారు మనసు పొందుట ద్వారా, విశ్వసించుట ద్వారా, తిరిగి జన్మించుట ద్వారా ఏం జరుగుతుంది అంటే, ఒకటి, మనల్ని దేవుడు పరిశుద్ధపరుస్తాడు. అంటే రక్షణలో రక్షణ అనే ఈ ఒక్క మాటలో జరిగే కార్యాలు ఏమిటి అంటే, నీవు రక్షించబడ్డావు అంటే అందులో ఒకటి, నీవు పరిశుద్ధపరచబడ్డావు, రెండవది నీతిమంతుడుగా తీర్చబడ్డావు. ఇది చాలా జాగ్రత్తగా గ్రహించాలి. అంటే పడకుండా నీతిమంతుడిగా దేవుడు నిన్ను తీర్చకుండా నీ రక్షణ అసలు లేదు. ఇది జరగాలి, ఇది తెలియాలి. నేను బాప్తిస్మం పొందినప్పుడు నేను రక్షించబడ్డాను. నేను రక్షించబడినప్పుడు నన్ను దేవుడు పరిశుద్ధపరుచుకున్నాడు. ఇది చాలా మంది తెలుసుకోవాలి. రెండవది, పరిశుద్ధ పరచటం మాత్రమే కాదు కానీ దాంతో పాటు ఆయన నన్ను నీతిమంతునిగా కూడా చేసుకున్నాడు. ఇది నీకు తెలియాలి. కనుక చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, బాప్తిస్మము లేక రక్షణ అంటే నీటిలో ముంచబడటమే. నీటిలో ముంచబడటం రక్షణ. నీటిలో ముంచబడటం ద్వారా నేను రక్షించబడ్డాను. రక్షించబడటం అంటే ఏమైంది నీకు అని అడిగితే ఇంకంతకంటే నాకేం తెలియదు. నేను రక్షించబడ్డాను, ప్రభు నన్ను రక్షించుకున్నాడు, నాకు రక్షణ వచ్చింది. దాన్ని ఎన్నిసార్లు చెప్పినా, తిరగేసి చెప్పినా, అటు చెప్పినా, ఇటు చెప్పినా మనం రక్షించబడ్డాము ఇదొక్కటే చెప్తాం. కానీ రక్షించబడటం అంటే ఏమిటి అంటే, ఒకటి, ఆ రక్షణలో దేవుడు నిన్ను రక్షించుకునే ప్రక్రియలో నిన్ను పరిశుద్ధపరుచుకుంటున్నాడు. మొట్టమొదటిగా ఇది మనం గ్రహించాలి. పాత నిబంధన అంతా ఘోషించింది ఇదే. పాత నిబంధనలో ధర్మశాస్త్రం అనగా లేవీకాండము, సంఖ్యాకాండము, నిర్గమకాండం, లేవీకాండం, సంఖ్యాకాండంలో అక్కడ యాజక విధుల్లో ఉన్నదంతా అదే. చాలా విషయాలు మనకి అంటే పవిత్రపరిచే ప్రక్రియ అంతా కూడా అక్కడే కనపడుతుంది. అలాగే ఒక వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడే ప్రక్రియ కూడా ఆ ధర్మశాస్త్రంలో ఉన్న
ఆ విధానాల్లో కనపడతాయి. అంటే ఆ విధానాలు ఏం సూచిస్తున్నాయంటే క్రొత్త నిబంధన కాలములో అంటే క్రొత్త నిబంధన ద్వారా ముందు రోజుల్లో అంటే భవిష్యత్తులో రాబోయే దినాల్లో ఈ గొర్రెపిల్ల రక్తం స్థానంలో మరొక రక్తం వస్తుంది. అక్కడ పవిత్రపరచబడే ప్రక్రియ పరిపూర్ణంగా జరగబోతుంది. దానికి ముందస్తు సూచనగా సాయగా ప్రస్తుతానికి ఈ రక్తం ఇక్కడ ఈ కార్యాన్ని జరిగిస్తుంది. రెండవది ఏమిటి అంటే అలా జరిగించడం ద్వారా ఒక పాపి అయిన వ్యక్తిని దేవుడు నీతిమంతుడిగా తీర్చుతున్నాడు, నీతిమంతుడిగా ఎంచుకుంటున్నాడు. నీతిమంతుడిగా తీర్చబడని వాడు శిక్షకు పాత్రుడు అవుతాడు. కనుక ఈ రెండు అక్కడ జరుగుతున్నాయి. అది కేవలము శరీర సంబంధమైనది మాత్రమే. కానీ ఆత్మ సంబంధమైన పరిశుద్ధత, ఆత్మ సంబంధముగా నీతిమంతులుగా తీర్చబడే విధానము అనేది ఒక పటిష్టమైన ప్రక్రియలో క్రీస్తునందు క్రొత్త నిబంధన చట్టం కింద జరగబోతుంది అనే సత్యానికి ముంగుర్తుగా ఆ యొక్క ధర్మశాస్త్రంలో ప్రతిదీ కూడా దాచబడి ఉంది, సాయిగా ఉంది. మరలా క్రొత్త నిబంధనకు వచ్చేసరికి అదే జరుగుతుంది. ఏం జరుగుతుంది అంటే పరిశుద్ధపరచబడే ప్రక్రియ జరుగుతుంది, నీతిమంతులుగా తీర్చబడే ప్రక్రియ జరుగుతుంది. అనగా ఒక వ్యక్తి రక్షణ పొందాడు అంటే అతడు పరిశుద్ధపరచబడుతున్నాడు, నీతిమంతుడుగా తీర్చబడుతున్నాడు. చూడండి, క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా చూడండి ఇక్కడ 3 కార్యాలు కనపడుతున్నాయి. ఒకటి నమ్మేవాడు ఉన్నాడు, రెండవది ఆయన కృప అనగా దేవుని కృప ఉంది, మూడవది క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా అంటే ఆయన చేసిన ఆ యొక్క బలియాగము ద్వారా మనము ఒక ఫలితాన్ని పొందుతున్నాము. రిజల్ట్ ఏమిటి అంటే నీతిమంతులమని తీర్చబడుతున్నాము. అది కూడా ఉచితముగా. అంటే పాత నిబంధనలు ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడే ప్రక్రియ లేదు. అక్కడ గొర్రెపిల్లనో మేకపిల్లనో ఎద్దునో తేనో తీసుకెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత యాజకునికి కొన్ని అర్పణలు కానుకలు ఇవ్వాలి. ఇదంతా ఖర్చుతో కూడింది. కానీ క్రొత్త నిబంధనలో నీకే ఖర్చు లేదు, ఉచితముగా అనే మాట ఎంత గొప్ప ఆదరణ ఇస్తుందో. బీయింగ్ జస్టిఫైడ్ ఫ్రీలీ బై హిస్ గ్రేస్ అన్నాడు. ఫ్రీలీ బై ఉచితముగా దేవుడు నిన్ను ఎంత కనికరించాడో. ఉచితముగా నీకు ఇస్తున్నాడు ఈ రక్షణ, ఉచితముగా నిన్ను నీతిమంతునిగా తీరుస్తున్నాడు. నువ్వేమి చెయ్యక్కర్లేదు, నువ్వు కేవలం నమ్మి ఆజ్ఞకు లోబడి నీ పాపాలను కడిగి వేసుకోవటమే. ఎంత గొప్ప భాగ్యాన్ని దేవుడు ఇస్తున్నాడు. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలనని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా, నువ్వు విశ్వసించాలి, యేసు రక్తము నన్ను శుద్ధి చేస్తుంది అని. క్రీస్తు యేసు రక్తమునందలి నీ విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచను దేవుడు మనకు ఆయన్ను అనుగ్రహించారు. కనుక దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గల వానిని నీతిమంతునిగా తీర్చువాడున ఉండుటకు ఆయన అలాగు చేశాను. ఎంత మహాభాగ్యమో చూడండి. యేసునందు విశ్వాసముంచిన వానిని ఆయన ఉచితముగా నీతిమంతుడుగా తీరుస్తూ ఉన్నాడు. కనుక చాలా జాగ్రత్తగా గమనించితే రక్షణలో 4వ ఏమిటంటే నీతిమంతులముగా మనం తీర్చబడుతున్నాం. కనుక పరిశుద్ధ పరచబడిన వ్యక్తిని నీతిమంతుడుగా దేవుడు చేస్తూ ఉన్నాడు. అలాగే రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 24వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 24వ వచనాన్ని కూడా మనం చదువుకున్నట్లయితే, మన ప్రభు అయిన యేసును మృతులలో నుండి లేపిన వాని యందు విశ్వాసముంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తము కూడా వ్రాయబడును. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. ఇక్కడ 2 కార్యాలు ఉన్నాయి. ఎందుకు
ఆయన అప్పగించబడ్డాడు, శిలువ మరణాన్ని పొందాడు అంటే అపరాధముల నిమిత్తము. మరి ఎందుకు ఆయన సమాధిలో అలాగే ఉండిపోలేదు? అలాగే ఉండిపోవచ్చు కదా. అలాగే ఉండిపోయి ఆయన అందరిలాగే ఆ సమాధిని అలాగే ఉంచేయచ్చు కదా. కాదు, ఆయన మన అపరాధముల నిమిత్తము పెనాల్టీగా చనిపోవలసి వచ్చింది. కానీ ఆయన ఎందుకు లేచాడంటే నిన్ను నీతిమంతునిగా తీర్చటానికి. ఆయన నీతిమంతుడుగా నిన్ను తీర్చడానికే లేపబడ్డాడు. ఆయన లేపబడకపోతే మనకు నీతి లేదు. కనుక మనం గ్రహించాలి, మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను అంటే పరిశుద్ధపరచటానికి, అపరాధముల నుండి విమోచించటానికి ప్రాణం పెట్టాడు. నిన్ను నీతిమంతునిగా తీర్చడానికి ఆయన లేచాడు. ఆయన లేచి నిన్ను నీతిమంతునిగా తీర్చాడు. మరి ఆయన చనిపోయిన ఆ కార్యము ద్వారా నీకు నీ అపరాధాలకు క్షమాపణ వస్తే, మరి ఆయన లేవకపోతే నేను నీతిమంతుడిగా తీర్చేవాడు ఎవడు లేడు. కనుక ఆయన పునరుద్ధానము ద్వారా ఎందరి కోసం ఆయన ప్రాణం పెట్టాడో వాళ్ళందరినీ కూడా, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారి అందరినీ నీతిమంతులుగా తీర్చే ఆ మహా కార్యాన్ని క్రీస్తు ప్రభు వారు మన కొరకు జరిగించి ఉన్నారు. కనుక ఈ విషయాలు మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. అలాగే 5వ అధ్యాయం 1వ వచనం కూడా మనం చదువుకుందాం. 5వ అధ్యాయం 1వ వచనం, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. చూడండి, ఇక్కడ విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడ్డాము. కనుక మనము నీతిమంతులముగా తీర్చబడుటకే క్రీస్తు ప్రభు వారు మరణించారు, తిరిగి లేచారు అనే సత్యాన్ని మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక ఇంకా చాలా వచనాలు మనకి గ్రంథంలో కనపడుతూ ఉంటాయి. కనుక ప్రియమైన వారులారా, మనం జాగ్రత్తగా పరిశీలిస్తే 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం కూడా ఈ విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉంది. అలాగే గలతీ పత్రిక 2వ అధ్యాయం 16, 17 వచనాలు. గలతీ పత్రిక 2వ అధ్యాయం 16, 17 వచనాలు. అలాగే తీతు పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం చివరిగా మనం చదువుకుందాం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులమగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించను అంటాడు. ఎందుకు అంటే 6వ వచనం, మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి. కనుక మనం నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులమగుటకై, అంటే నిత్య జీవానికి వారసులము కావాలని ఆ పరిశుద్ధాత్మను దేవుడు మనకు సమృద్ధిగా కుమ్మరించాడు. ఇది ఎలా జరిగింది అంటే నీతిమంతులుగా తీర్చబడటం ద్వారా. కనుక ఈ వచనాలన్నీ కూడా మనము నీతిమంతులుగా తీర్చబడుతున్నామని, అలాగే నీతిమంతులుగా తీర్చబడుట ద్వారా ఇంకా మనం ఎన్ని బహుమానాలు పొందుతాము అనే విషయాలు మనకి తెలియజేస్తున్నాయి. ఇక రేపటి దినము మనము వివరణ గురించి తెలుసుకుందాం. వివరణ అంటే నీతిమంతులముగా తీర్చబడుట అనే దానికి సంబంధించిన వివరణను దేవుని చిత్తమైతే రేపటి దినాన మనము ధ్యానిద్దాం. కనుక ఇంతవరకు శ్రద్ధగా విన్న మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. మీ అందరికీ వందనాలు. మీకు కూడా వందనములు సార్. మీరే ముగింపు ప్రార్థన చేయండి సార్. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, ఈ ఉదయకాల సమయంలో రక్షణను కూర్చిన అనేక విషయములు మీరు మాకు బయలుపరుస్తూ ఉన్నందుకు మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా తండ్రి, ఒక
పాపి అయిన వ్యక్తి ఎలా రక్షించబడాలో, ఆ రక్షణలో ఏమేం జరుగుతుందో అనే సంగతులు మీరు మాకు బయలుపరుస్తున్నందుకు మీకు స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మా గొప్ప తండ్రి, మా దేవ, కనికరించండి. మీ కృప, మీ జ్ఞానము, మీ సహాయం మాకు దయచేయండి. ఇంకా రక్షణ పొందకుండా, ఇంకా రక్షణ కూర్చిన జ్ఞానం లేకుండా, గ్రహింపు లేకుండా ఎందరైతే నశించిపోతున్నారో వారందరూ ఈ మాటలు విని రక్షణ వైపు మళ్ళుకునే జ్ఞానం వారికి దయచేయండి. దేవా, మీకు స్తోత్రములు. మీ సంకల్పమే మానవ రక్షణార్థమైన సంకల్పం అని గ్రహించే కృప ప్రతి ఒక్కరికి దయచేయండి. మా తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి గ్రూపులో ఆసక్తిగా ఎందరైతే వింటున్నారో వారందరినీ కూడా మీ వాక్యం చేత మీరు తండ్రి వాక్య జ్ఞానాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాం. అలాగే మా తండ్రి, మరి ఈ ఉదయకాల సమయంలో తండ్రి, మరి ఈ యొక్క గ్రూపులో చేరి వాక్యం వింటున్న వారందరినీ మీ కృపకు అప్పగించుకుంటున్నాం. రాలేకపోయిన వారు కూడా మీ చిత్తమైతే రేపటి దినము హాజరయ్యి మీ మాటలు వినే భాగ్యము దయచేయమని వేడుకుంటున్నాం. అలాగే మా తండ్రి, మరి బలహీనులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అనారోగ్యంతో ఉన్న వారిని మీరు స్వస్థపరచమని వేడుకుంటున్నాం. సహోదరుడు వసంతరావు గారిని, అలాగే ఆ సహోదరి హరిత కుమారి గారి యొక్క భర్త గారిని, అలాగే తండ్రి, మరి 2 చిన్న బిడ్డల కొరకు కూడా వేడుకుంటున్నాం. తండ్రి, కనికరించండి. మీ కృప ద్వారా తండ్రి వారిని దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. అలాగే మా తండ్రి, ఆన్లైన్ బైబిల్ ఇన్స్టిట్యూట్ను కూడా మీరు దీవించి ఆశీర్వదించి బలపరిచి అనేక మంది ఆ ఇన్స్టిట్యూట్లో చేరి కొత్త విషయాలను నేర్చుకుంటూ తండ్రి, మరి మీ కృపతో నింపబడి భాగ్యము దయచేయమని వేడుకుంటున్నాం. అలాగే మా తండ్రి, ఈ కార్యక్రమం అంతటినీ నిర్వహిస్తూ ఉన్న తండ్రి సహోదరులు తండ్రి రవి గారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి, వారి కుటుంబాన్ని బలపరచండి. తండ్రి, కావలసిన ఆరోగ్యం, శక్తిని, ఆర్థికపరమైన తండ్రి మంచి స్థితిని అనుగ్రహించండి. అలాగే మా తండ్రి, గ్రూపుకు సపోర్ట్గా ఉన్న వారిని కూడా మీరు దీవించండి. అలాగే ప్రార్థన చేసిన వారు, పాటలు పాడిన వారు, వాక్యాన్ని చదివిన వారు, అలాగే నాకంటే ముందుగా సంఖ్యాకాన్ని వివరిస్తున్న మీ దాసుని, వీరందరినీ కూడా మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకునండి, దీవించి ఆశీర్వదించమని మీ చిత్తమైతే తండ్రి, మరి 3, 4, 5 తారీఖుల్లో జరగనైన మీటింగులకు మా ప్రియులందరూ హాజరై తండ్రి మీ వాక్యాన్ని నేర్చుకునే భాగ్యము తండ్రి, మరి ఆయా ప్రాంతాల నుండి వచ్చే సహోదరి సహోదరులతో గొప్ప సహవాస అనుభూతిని పొందే భాగ్యం దయచేయండి. కార్యక్రమాలన్నింటినీ సిద్ధపరుస్తున్న స్థానిక సంఘాన్ని, దైవజనులను, అక్కడ ఉన్న స్టాఫ్ను, విద్యార్థులను మీరు దీవించి ప్రతి కార్యము కూడా తండ్రి సక్రమంగా జరిగించకూడదు కృప మీరు అనుగ్రహించి మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందమని వేడుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.